ప్రతి నెల 1వ తారీఖునే పొద్దు తెల్లారక ముందే వాలంటీర్లు తలుపు తట్టేవారు. అవ్వాతాతల ఇంటి వద్దకే పెన్షన్ డబ్బు తెచ్చి చేతిలో పెట్టి ఆప్యాయంగా పలకరించేవారు. ఇప్పుడు ఆ రోజులన్నీ కనుమరుగైపోయాయి. పెన్షన్ అయితే వస్తుంది, కానీ తీసుకోవాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. పెన్షన్ కోసం ఓ వృద్ధుడు చేసిన అన్వేషణ ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. నడవలేని స్థితిలో ఒక చేత్తో సంచిలో ఆధార్ కార్డు, మరో చేతిలో ప్లాస్టిక్ బకెట్ పట్టుకొని రోడ్డుపై కుంటుకుంటూ దిగాలుగా వెళ్తున్న ఆ తాతను చూస్తే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. కాకినాడ సూర్యారావుపేట మాదిరెడ్డి వీధికి చెందిన 83 ఏళ్ల లొల్ల వెంకట రామకృష్ణరావు ఇవాళ ఉదయం ఆధార్ కార్డు పట్టుకొని పెన్షన్ కోసం ఇంటి నుండి బయటకొచ్చాడు. అసలే జ్ఞాపక శక్తి మందగించడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక తన ఇంటి వద్ద నుండి దాదాపుగా కిలోమీటర్ దూరం పైబడి నడిచి వచ్చాడు. తన జవసత్వాలు అన్నీ కూడగట్టుకొని నడవలేని స్థితిలో అడుగులు ముందుకు వేస్తూ పెన్షన్ కోసం రోడ్ల మీద తిరుగుతూ పిండాల చెరువు వద్దకు వచ్చేశాడు. ఎక్కడి నుంచి వచ్చావని ప్రశ్నిస్తే కనీసం చెప్పలేని పరిస్థితి ఆయనది. దీంతో అక్కడున్నవారు అతని ఆధార్ కార్డుపై ఉన్న సెల్ నెంబర్ను సంప్రదించి పెన్షన్ కోసం తిరుగుతున్న ఆ వృద్ధుణ్ణి క్షేమంగా వదిలిపెట్టారు. ఎక్కడికి పెన్షన్ ఇంటికి వచ్చేస్తారు కదా. ఏంటిది కాయకు? పెన్షన్ ఇవ్వలేదా? ఇంటికి వచ్చేస్తారు కదా. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? టూటోన్ దగ్గర. చాలా దూరం వస్తే ఇలాగా. టూటోన్ ఎక్కడ? మీ ఇల్లు మీరు ఉన్నది ఎక్కడ? మీ ఇంటి దగ్గర స్కూల్ ఉందా? గవర్నమెంట్ స్కూల్ ఏమైనా ఉందా? అక్కడ ఇస్తారు కదా పోనీ. మరి ఎక్కడికి రమ్మన్నారు నిన్ను? చాలా దూరం వచ్చావు కదా. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సూర్యోదయం కాకముందే వాలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు అందించేవారు. అయితే కూటమి పాలనలో వాలంటీర్ వ్యవస్థను తీసివేయడంతో ఇలా కొందరు వృద్ధులు పెన్షన్ కోసం రోడ్ల వెంబడి తిరుగుతున్నారు.